ఈరోజు టాపిక్ ఏంటి అంటే గోవింద ఛానల్ గురించి. దాని తర్వాత శివశక్తి, ధర్మచక్రం అవన్నీ ఇవాళ నేను చూడటం జరిగింది. మనకెవరో పంపించారు. అంతకంటే కూడా ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ ఛానల్స్ పేరు నేను వాళ్ళని కించపరిచే ఉద్దేశంగా కానీ ఈ గోవింద ఛానల్ గురించి కూడా ఒక ఛానల్ గురించి పేరు చెప్పి నేను ఎప్పుడు ఏ వీడియోలు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈరోజు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఒక ఆడ మనిషి ఒక మగవాళ్ళ గురించి మాట్లాడకూడని మాటలు ఆవిడ చాలా దరిద్రంగా సోషల్ మీడియాలో కూర్చుని చాలా చండాలంగా మాట్లాడుతుంది. ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, మీ అంతులు తెలుస్తానని మగవాళ్ళ మీదకి వెళ్తుంది, ఫైటింగ్లు చేస్తుంది, పోలీస్ కేసులు ఉంటుంది, కోర్టు ఉంటుంది. అయినా తెలిసి ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఆవిడకి ఫేవర్గానే చేస్తున్నాను. అమ్మా ఇక్కడితో దయచేసి సత్యభామో ఏదో ఆవిడ పేర్లు ఇంకేవో పేర్లు ఉన్నాయి ఆవిడ, ఇక్కడితో దయచేసి మీరు ఆపేసేయండి. ఆపేస్తే అందరికీ మంచిది. ఎందుకంటున్నారంటే ఒక సోషల్ మీడియాలో ఒక ఎంత మగవాళ్ళని మీరు కించపరిచేట్టు వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ థంబ్నెయిల్స్ పెట్టి ముష్టి గ్యాంగ్ అని దౌర్భాగ్యులని లేదంటే ఏంటిది బత్తాయిలని బేవర్స్ బ్యాచ్ అని అడుక్కు తినే మొహాలని స్కానర్లు పెట్టుకునే మొహాలు వాడని వీడని వాడు వీడు అంటే ఆడదాన్ని మళ్ళీ గుసే అని అంటారు కదా. అది ఎంత వినటానికి చాలా చండాలంగా ఉంటుంది. మగవాడిని పట్టుకుని అరే అని ఒక నిమిషంలో అనేయగలం. అదే మగవాడు ఆడదాన్ని పట్టుకుని ఉసే అలాంటిదానా ఇలాంటిదానా బేవర్స్ దానా అంటే ఎంత అసహ్యంగా ఉంటుందంటే వినటానికి చాలా కంపరం పుడుతుంది అసలు వింటుంటే. నీకేం అవసరం అసలు వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళని ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళని ఎవరై ఉంటుంది అదే ఉంటుంది, ఏదో దాన్ని ఏమంటారు రికార్డులన్నీ బయట పెడుతుంది, లేకపోతే వాళ్ళ వీడియోలు బయట పెడుతుంది. ఏంటి దేనికి అసలు సోషల్ మీడియాలోకి వచ్చింది ఈవిడ? నాకు అర్థం కాదా. గోవింద ఛానల్ అంటే ఏంటి, పేరేంటి, ఈవిడ దేనికి వచ్చింది అసలు ఈవిడ సోషల్ మీడియాలోకి? నాకు అర్థం కావట్లేదు. ఆవిడ గురించి ఆవిడ రంపలో ఆవిడ బురదలో మనం దిగటమే తప్పు. ఇవాళ దిగడానికి కారణం ఏంటంటే ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయారు మగవాళ్ళందరూ. వాళ్ళందరూ నాకు అన్నదమ్ములతో సమానం. అన్నదమ్ములు అన్నయ్యలు అందరు అన్నయ్యలకే చెప్తున్నాను, దయచేసి మీరు బురద అనుకుని వదిలిపెట్టేయండి అన్న నా కోసం. అంత వరస్ట్గా ఉంది ఆవిడ, దిగజారిపోయింది ఇంకా తిట్టడంలో. ఆవిడ ఎంత ఏ స్టేజ్కి దిగజారింది అంటే చెప్పటానికి లేకుండా దిగజారింది ఆవిడ ఛానల్స్లో. ఇక మీరందరూ దయచేసి ఆవిడని వదిలిపెట్టేయండి, నా కోసం ఆవిడని వదిలిపెట్టండి. ఒక చెల్లెలుగా అభ్యర్థిస్తున్నాను. మీరు ఎందుకంటే మీ స్టేజ్ మిమ్మల్ని ఎన్ని కించపరిచే మాటలు అంటున్నా ఆవిడని కూడా తిరిగి మీరు అదే స్టేజ్లో ఆవిడని మాట్లాడుతుంటే ఒక ఆడదానిగా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ ఆడవాళ్ళు మాట్లాడుకోవడని మాటలు భయంకరంగా మాట్లాడుతుంది. ఇవాళ ప్రతి వీడియో విన్నాను. ఇవాళ ఇంకోటి ఏంటి ధర్మచక్రం ఛానల్ వాళ్ళు పంపించారు ఎవరో మన వాళ్ళు, ఆయన కూడా వీడియో చేశారు. ఆవిడ మీద లీగల్ కేసులు తీసుకుంటున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము అని చెప్పి ఏదో చెప్పారండి అని చెప్పి మనకి పెద్ద మెయిల్ పెట్టారు. ఇంకోటి శివశక్తి ఛానల్ ఆవిడ ఆయన ఎవరో మరి నేను ఎప్పుడు వాళ్ళ వీడియోలు చూడలేదు. నా వీడియోనే చాలా చిన్నది. నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చాలా చిన్నవి. నాకున్న ఫాలోవర్స్ చాలా చిన్న వాళ్ళు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఏదన్నా ఒక మనిషి వల్ల సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఊరే తురై బత్తాయిగలరా బొచ్చుగలరా ఏంటండి. ఇంకా ఆవిడ ఇందాక ఏదో రాసుకున్నాను కూడా నేను. అమ్మ బాబు చాలా దారుణమైన మాటలు. అంటే రాసుకోవడం అంటే దేనికంటే రాసుకున్నా కూడా నేను పలకలేకపోతున్నా ధైర్యం చేసి ఆ మగవాళ్ళని అన్న మాటలు. వాళ్ళ మగతనాల గురించి మాట్లాడుతోంది, వాళ్ళ ఉంపుడు గత్తుల గురించి మాట్లాడుతోంది. ఆవిడకి అసలు చచ్చ రామా 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 అసలు ఆవిడ ఆడది కాదేమో అనిపించేంత దరిద్రంగా మాట్లాడుతోంది. ఈవిడ మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే నా చెవులు మూసుకోవాలన్నంత కంపరంగా ఉంది. ఈ మధ్య 10 సంవత్సరాల సోషల్ మీడియాలో యూట్యూబుల్లో నేను చూస్తుంటే ఇంత దరిద్రంగా మాట్లాడుకున్న వాళ్ళని నేను ఇంతవరకు చూడాల. వీళ్ళు పోట్లాడుకున్నది కాకుండా గణపతి సచ్చిదానంద స్వామినే తెస్తున్నారా, ఇంకా ఎవరెవరో వాళ్ళని తెస్తున్నారా, ఏంటేంటో సంబంధం లేని వాళ్ళని తీసుకొస్తున్నారా, వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తున్నారు గుళ్ళకెళ్ళి ప్రమాణాలు చేద్దామని. అసలు వీళ్ళ గోలేంటో వీళ్ళ భాగవతం ఏంటో ఏదో కానీ ఎవరికన్నా అర్థం అవుతుందో అర్థం కాదో మనకు అసలు దాంట్లో లేం కాబట్టి. ఆవిడకి ఎక్కడ అడ్రస్లో ఉంటుందో ఏంటో ఆవిడకి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ లీగల్ నోటీస్ ఎలా పంపించాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి
ఈవిడికి వాట్సాప్ ద్వారా పంపిస్తాం, మా లాయర్ అలా చెప్పమన్నాడు ఇలా చెప్పమన్నాడు అని చెప్పి మెయిల్స్ పెట్టారు మనకి. ఇదిగోండి ఆవిడ గురించి 2 పేజీల మెయిల్స్ పంపించారు ఎవరో కానీ. అవన్నీ డౌన్లోడ్ చేసి మాట్లాడుతుంటే అమ్మ మీ గురించే సోషల్ మీడియా అంతా వణికి ఇదైపోతుంది. నేను ఒకసారి ఇవిడికి దేని గురించి చేశానంటే, ఎక్కడో ఆవిడ జిమ్కి దాన్ని ఏమంటారండి, పార్క్కి వెళ్ళి ఇలా తుడుచుకుని ఇలా తుడుచుకుని ఇలా తుడుచుకుని మంగళసూత్రం లేకపోయినా పర్వాలా, మొహానికి బొట్టు లేకపోయినా పర్వాలా అని ఒక తమ్మినేలు పెట్టింది. తర్వాత తమ్మినేల్స్ కూడా చాలా చండాలంగా పెడుతుంది ఆవిడ. రేణు దేశాయ్ గురించి రేణు దేశాయ్ గారి గురించి వీడియో చేస్తూ రేణు దేశాయ్ రాత్రిపూట రేట్ ఎంతో తెలుసా అని తమ్మినేలు పెట్టింది. అది ఎంత పెద్ద తప్పండి. నువ్వు లోపల చెప్పిందేమో వేరేదా, నువ్వు తమ్మినేలు పెట్టిందేమో రేణు దేశాయ్ రేట్ ఎంతో తెలుసా రాత్రికి అని చెప్పి పెడుతుందా. ఎంత బలుపు చేష్టలు అండి అసలు ఆవిడికి, ఎంత బలుపు చేష్టలు. ఒక ఆడవాళ్ళు అంటే ఖచ్చితంగా ఉద్యోగాలకు వెళ్ళండి, మీరు ఊళ్ళో వెళ్ళండి, ర్యాకెట్లకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు అనేసరికి మగవాళ్ళతో ఈ తిట్లు పురాణాల్లో మనం దేనికి గెలవలేము. ఇష్టారాజ్యంగా పైగా ఏది పడుతుంది యూట్యూబ్లో అదేంటిది నేను ఉంచుకున్నది ఉందా అంటే ఆయన వెంటనే ఏమన్నారు, నువ్వు ఉంచుకున్నవాడు ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నారు. నువ్వంటేనే కదా వాళ్ళు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అస్సలు సాయిబాబా గురించి ఎందుకు, సాయిబాబా దేవుడని ప్రపంచం అంతా తెలుసు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు, నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముకుంటారు. సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడటమే పెద్ద తప్పు. దాని తర్వాత ఎవరి మతాలని కించపరిచేట్టు ఏదన్నా మన మతం దగ్గరికి వచ్చి గొడవ చేస్తే మాట్లాడాలి తప్ప ప్రతిరోజు ఒక ముస్లింని ఎత్తి క్రిస్టియన్ ఎత్తి తిట్టాల్సిన అవసరం ఏంటి, దేనికెత్తి తిట్టాలి అసలు. మనకేం అవసరం, మన జోలికి వచ్చి ఏదైనా చేశారా చచ్చిన వదిలిపెట్టకూడదు, వాడి తలకింద తపస్సు చేసినా వదిలిపెట్టకూడదు. రోజు ఏదో ఒక వెంపర్లాట. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి ఒక టాపిక్ గురించి మాట్లాడి అది క్లోజ్ చేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించాలి. కానీ అస్సలు రోజుకి 5-6 వీడియోలు చేస్తుంది, జనాల్ని తిట్టడానికే చేస్తుంది. ఒకరోజు నేను ఈవిడి గురించి విమర్శిస్తూ వీడియో చేస్తే ఆవిడ నా గురించి పెద్ద పెద్ద తమ్మినేలు పెట్టి ఇంత పెద్ద లావు మనిషిని వేసి ఈవిడ డబ్బున్న ఆవిడ అంటుంది, ఈవిడ కారు వేసుకొస్తానంటుంది, ఈవిడ నన్ను అలా అంది, నన్ను ఇలా అంది, ఈవిడికే కార్లు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయని తెగ చెప్పింది. మరి ఇప్పుడు ఆవిడ కోట్లు నీకే ఉన్నాయి అనుకుంటున్నావేమో, నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చెందగలను, నా జోలికి వచ్చి నన్ను టచ్ చేసి చూడు, నీ సంగతి తెలుస్తా. మగాడు వచ్చి టచ్ చేసేది ఏంటి, పాడి దరిద్రం కాకపోతే. వాడెవడో వచ్చి నన్ను టచ్ చేయి, వీడెవడో వచ్చి నన్ను టచ్ చేయని, వాడు వీడు ఉరై ఏంటి. సాటి మనిషికే మనం గౌరవిస్తున్నప్పుడు ఉరయ్యలు తురయ్యలు అని మగవాళ్ళని పట్టుకుని అంటే ఉసే ఏమే అంటారు కదా వాళ్ళు. మరి ఉరయ్ నువ్వు వచ్చి నన్ను టచ్ చేయరా ఏంటి, ఉరయ్ ఏంటి, వాళ్ళేం నాకు బంధువులు కాదు, వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదు, నాకు అట్లాంటి ఇంకో ఛానల్ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఈవిడిని నేనేం తిట్టట్లేదు. ఈవిడ వైపు నేను మాట్లాడుతున్నాను ఏమని అంటే, దయచేసి అన్నలు మీరు వదిలిపెట్టండి. ఆవిడని తిడుతుంటే హిందూ సమాజం అంతా సిగ్గుపడే విధంగా ఉన్నాయి ఆ మాట్లాడేది మాటల వల్ల. ఆవిడ మాట్లాడింది కూడా చాలా తప్పుడు మాటలు, చాలా తప్పుడుగా ఉన్నాయి ఆ వ్యవహారాలు. ఏదన్నా ఉంటే ఫోన్ చేసుకుని మాట్లాడుకోవాలి, లేకపోతే వాట్సాప్ చాటింగ్ ద్వారా మీరు మాట్లాడుకోవాలి తప్ప సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళందరూ సైలెంట్గా ప్రశాంతంగా జీవిస్తున్నాం. చక్కగా ఏదైనా వీడియో పెట్టామంటే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక వీడియో చేసామంటే సమాజానికి దాని గురించి ఆ స్కాముల గురించి తెలిసే విధంగా ఉండాలి. ఒక వీడియో చేసామంటే పిల్లలు ఏదైనా నేర్చుకోగలిగేటట్టు ఉండాలి. ఒక వీడియో పెట్టామంటే సమాజంలో మనము ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉండాలి. అంతేగాని మగవాళ్ళని లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, చిన్నవాళ్ళని లేకుండా, ఆడ లేకుండా చీరలు కట్టు కూర్చున్న వాళ్ళందరూ నోరు మూసుకొని పక్కన కూర్చోండి, నా సంగతి తెలియదని చెప్పి వేళ్ళు చూపించి జబ్బలు చరిచి ఇష్టారాజ్యంగా తగాదాకి వెళ్ళిపోతుంది. అసలు ఈవిడ ఇష్టారాజ్యంగా తగాదాకి వెళ్తుంది. మరి ఇంట్లో వాళ్ళు చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు. కానీ ఈవిడ గురించి ఇప్పుడు నా గురించి కూడా మళ్ళీ వీడియో మొదలు, మగవాళ్ళంటేనే లెక్కలేనప్పుడు ఆడవాళ్ళు ఏం లెక్కండి అసలు ఆవిడికి. నీ మీద ఇంత వ్యతిరేకత భావం ఉందండి. మీకు ఒక సిస్టర్గా చెప్తున్నా నేను దయచేసి ఇక్కడతో స్టాప్ చేసేయండి. వాళ్ళు స్టాప్ చేస్తారు, మీరు చేసేయండి. దయచేసి ఆపేసేయండి. మీకేం పర్సనల్ ఉన్నా మీ వాట్సాప్ నెంబర్లలో ఫోన్లు చేసుకుని దాంట్లో పెట్టుకోండి తప్ప సమాజాన్ని ఇబ్బంది పెట్టే పనులు చెయ్యొద్దు. అందులో హిందూ మతంలో మనందరం పుట్టాం, హిందూ మతం గౌరవం కాపాడుకుందాం.
ఒక కృష్ణుడి వైపు మీరు నిలబడండి, రాముడి వైపు ఇంకోళ్ళు నిలబడతారు, సాయిబాబా వైపు ఇంకోళ్ళు ఉంటారు, ఇంకో వైపు గణపతి సత్యనారాయణ స్వామి ఉంటారు. ఎవరికి సంబంధించిన వాళ్ళు మీ మూలంగా పండితులను కూడా రోడ్డుకి ఎక్కిస్తున్నారు చండాలమైన మనస్తత్వాలతో. మీరు చేసే తమ్మినేలు కానీ, మీరు పెట్టే తమ్మినేలు కానీ, పొద్దున్న లేస్తే అసలు బాహుబలికి కూడా తమ్మినేలు అలా పెట్టుకుని ఉంటాడు ఆయన. ఆ పోస్టర్లు కానీ, ఆ ఫైటింగ్లు కానీ, చొంగ కార్చుకున్నట్టు, జుట్లు పిక్కున్నట్టు, లేదంటే డబ్బులు అడుక్కుంటున్నట్టు. ఎంతసేపు డబ్బులు అడుక్కున్నావు, నువ్వు కూడా అడుక్కోరాదా? డబ్బులు ఇస్తారా? ఎవరైనా అడుక్కుంటే ఎవరెందుకు ఇస్తారు? ఎవరైనా నువ్వు కూడా అడుక్కోవచ్చు కదమ్మా. ఎందుకు ఏది పడితే అది మగవాళ్ళని మాట్లాడేది? వాళ్ళందరూ నాకు అన్నయ్యలతో సమానం. పిచ్చి మాటలు చేసి పిచ్చి వీడియోలు పెట్టావనుకో, నువ్వు చెప్తుంటావు ఒక బెదిరించడాలు. నా దగ్గర బెదిరించడాలు ఉండవు. అది పరిస్థితి. నేను మీ గురించే మాట్లాడుతున్నాను, మీ తరపున మాట్లాడుతున్నాను. మీరు ఆపేసేయండి. మీరు మగవాళ్ళని విమర్శించడాలు, ఇలాంటి చెత్త పనులు మానేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మం గురించి వీడియోలు చేసుకుంటూ చక్కగా భగవద్గీత చెప్పుకుంటూ శుభ్రంగా ఉండాల్సింది పోయి భ్రష్టు పట్టిస్తున్నారు సోషల్ మీడియా అంతా. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ బ్యాన్ చేసి పడేయాలి. దరిద్రం వదిలిపోతుంది. ఏదన్నా చెప్పమ్మా, మంచి చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా వాడిని అడుక్కో, వీడిని అడుక్కో, వాడు వీడు బత్తాయిలు. మొన్న కూడా అంతే, ఆలి ఎవరో ముస్లిం అతని కాళ్ళు పట్టుకో, అతని కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నా పర్వాలేదు. బత్తాయి గాళ్ళకి అతని కాళ్ళు కడిగి నెత్తిని తాగండి అని చెప్తున్నావు. నీకేంటి సంబంధం? నీకేదైనా ఉంటే ఆ మతంలో చేరి వాడి కాళ్ళు తాగుతావు, వాడిది ఏదైనా తాగుతావు, తాగరాదా? ఎదుటి వాళ్ళని కించపరిచేట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు? హిందువులందరినీ ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నీకేంటి సంబంధం అసలు? ఆడవాళ్ళందరూ మూసుకు కూర్చో, నువ్వు నోరు మూసుకు కూర్చో అని చెప్పి అడిగావు చీరలు కట్టుకున్న వాళ్ళని. నువ్వు చీరలు కాకపోతే సార్లు ఏం కట్టుకుంటావు నువ్వు రోజు? మాకు తెలీదా నైటీలు వేసుకుని పైన చున్నీ కప్పుకుంటావు అన్న విషయం? ఆ మాట అన్నందుకు నేను పాలిచ్చే తల్లిని, నా పసిపిల్లాన్ని పెట్టుకుని నేను చేస్తే నన్ను ఇట్లా విమర్శిస్తారా? నేను విమర్శించి ఏం చేస్తారమ్మా? తాళి పొట్టొద్దంటావు, తాళి పెట్టుకోమంటావు, బొట్టు పెట్టుకోవద్దంటావు, పెట్టుకోమంటావు. సాయిబాబా దొంగ అంటావు, కాసేపు సాయిబాబా గొప్పవాడు అంటావు, ఇంకోటి ఎదవంటావు, కాసేపు ఆడే మంచోడు అంటావు. ఇది ఎవడు చెప్పమన్నాడు? ఈ గోలేంటి అసలు? మాకు యూట్యూబ్ తెలిస్తే గజగజ వణుకొస్తుంది. నిన్ను తిడుతుంటే అసలు ఆడవాళ్ళని తిడుతున్నారేమో అనిపిస్తుంది. ఆ మగవాళ్ళు తిడుతుంటే చెత్త పనులు మానేసాయి, చెత్త వీడియోలు చేయడం మానేసాయి. నువ్వు అనవసరంగా తమ్మినేలు పెట్టి మగవాళ్ళందరు ఫోటోలు పెట్టి, లేకపోతే ఇంకోళ్ళు ఫోటోలు పెట్టి, ఆడవాళ్ళని పెట్టి రేణు చేసే రేట్ ఎంతో తెలుసా? జగన్ ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? ఏంటి ఇదంతా నీకు అసలు? వాళ్ళ పేర్లు పెట్టుకుని, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నా ఛానల్లో నా ఇష్టం, ఎవడెవరు బోర్డు చెప్తాను. కానీ నీకు అనిపించి అందరిని తిట్టినట్టే తిట్టచ్చు. కానీ తిట్టడం మొదలు పెడితే ఇంకోళ్ళు కూడా ఉంటారు కదా. తలందరిని ఎవడు ఉంటే తాడిందని ఎవడు ఉంటాడు. ప్రశాంతమైన జీవితం గడపండి. దీనికోసం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రమాణాలు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేది ఎందుకో తెలుసా? మన పాపాలు పోవడానికి. అంతేగాని అక్కడికి పోయి ప్రమాణాలు చేసేది ఏంటి? అక్కడికి రండి, ఇక్కడ రండి, ఏంటిది? నీకు ఏదన్నా ఉంటే నెంబర్లు తీసుకో, పర్సనల్గా ఫోన్ చేయి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకో. అంతేగాని నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఫోటోలు పెట్టి వాళ్ళని వెళ్ళి మగవాళ్ళని తిడితే ఆ మగవాళ్ళు బయటకు వచ్చి మరి నువ్వు ఉరై 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 ఎన్ని ఉరైలో అసలు వినలేకపోతున్నావు ఆ వీడియోలో. వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు అంటే ఇంకా పాపం వాళ్ళు ఏం చేయలేక సిగ్గిడిచి తిడుతున్నారు. అమ్మా అమ్మా అమ్మా, వాగి గుండెల్లో నొప్పి వస్తుంది. మనకెందుకు పాడి చెత్త బురదలో మనకెందుకని పక్కకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ మన అభిమానులు ఊరుకోవట్లేదు కదా. నువ్వెందుకు స్పందించవక్క అంటే ఏం స్పందిస్తాం? ఆవిడేమైనా వినే మనిషా? చెప్పి చూద్దాం, వింటుందేమో. అమ్మ తల్లి గోవింద ఛానల్ సత్యభామాదేవి, వినమ్మ కొంచెం. రేపటి నుంచి చక్కగా నువ్వు భగవద్గీత చెప్పుకో. నీ ఛానల్ ఏదో నువ్వు డెవలప్ చేసుకో. నీకు ఈ 10 మంది పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిట్టడాలు మానేసి తమ్మినేలు మానే. నీ దాంట్లో ఏ కంటెంట్ ఉందో ఆ తమ్మినేలు పెట్టుకో. నీ ఫోటో ప్రతి ఒక్కరికి బ్రాండ్ తెలుసు కాబట్టి నీ ఫోటో పెట్టుకుని వీడియోలు చేసుకో. అడ్డమైన ఫోటోలు తెచ్చిపెట్టి ఆ సోషల్ మీడియాలో కనబడ్డ ఏ ఫోటోలన్నీ తీసుకొస్తుంది. అప్పుడప్పుడు అడ్డమైనవి తెస్తుంది. ఏంటి ఫోటో ఎక్కడో చూసామని. లేకపోతే వాళ్ళ ఫోటోలు డైరెక్ట్ చేస్తుంది మగవాళ్ళవి. ఎంత పరువు తక్కువ! వాళ్ళ ఇంట్లో అడగరా వాళ్ళ పిల్లలు? ఏంటి నాన్న నీ మీద యూట్యూబ్ ఛానల్లో ఒక ఆవిడ వీడియోలు చేస్తుంది, నువ్వు ఎదవట, నువ్వు కొంకవట, నువ్వు డబ్బులు అడుక్కుంటావుట అని చెప్పి స్కూళ్ళల్లో కానీ వాళ్ళ భార్యలు కానీ పక్కింటి వాళ్ళు కానీ అడగరా? నీకేం రైట్స్ ఉన్నాయని ఒకళ్ళ ఫోటోలు పెట్టి ఒకళ్ళ తమ్మినేలు పెట్టేస్తున్నావు అసలు నువ్వు?
నిన్ను మార్చడం కోసం ఎంతోమంది మీడియా సోషల్ మీడియాలో కనిపించకుండా ఎన్ని వీడియోలు చేస్తున్నారు తెలుసా, నిన్ను మార్చాలని. లేకపోతే వాళ్ళకేం పని నిన్ను ఇచ్చేయడానికి. ఈవిడెందుకు మారదు, ఈవిడెందుకు ఇలా చేస్తుంది, ఈవిడెందుకు మారదు, ఈవిడ ఎందుకు చేస్తుంది. నువ్వు చేసే ధర్మ పోరాటాలు, తక్కువ పోరాటాలు, బూతులు తిట్టడం తప్ప నీకు పొద్దున్న లేచిన కానించి. కృష్ణుడు పెట్టుకుని పెద్ద బొట్టు పెట్టేసుకుని, నామాలు పెట్టుకుని, లేకపోతే బొట్లు పెట్టుకుని కూర్చుని ఇంకా మొదలు పెట్టేస్తావు ఇక పొద్దున్నే పురాణం. అరే తురై రే, నువ్వు ఉంచుకున్న దాన్ని ఏమన్నా సోషల్ మీడియాలో ఉందిరా, లేకపోతే అక్కడ ఉందిరా, ఇక్కడ ఉందిరా అని ఒకళ్ళని, ఇంకోళ్ళనేమో బత్తాయి పిసుకున్నట్టు పిసుకుతానంటుంది, ఇంకో ఆయన్ని పట్టుకుని ఇంకో రకంగా మాట్లాడుతుంది. వాళ్ళు పట్టుకుని ఎవరే విసై నువ్వు ఉంచుకుంటే ఏమన్నా వీడేనో ఎక్కడున్నాడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే చాలా అసహ్యంగా ఉంది. మేమందరం ఎలా ఛానల్స్లో వీడియోలు చేసుకుంటున్నామో, ఎలా ఉంటున్నామో సైలెంట్గా, అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు కనుక దయచేసి సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళ విషయంలో కల్పించుకోకుండా అందులో మగవాళ్ళ విషయంలోకి వెళ్ళమాకండి దయచేసి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు ప్రశాంతంగా. వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు ఆడవాళ్ళని పెట్టి వీడియోలు చేయటం కానీ చెందటం కానీ ఎప్పుడు చేయరు వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఇంత పబ్లిక్లోకి వచ్చి ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మరి వాళ్ళ తమ్మినేళ్ళు రోజు మొత్తం మీద వాళ్ళ ఫోటోలు గిటోలు బయటకు తీసుకొచ్చి వదులుతుంటే ఎందుకు మాట్లాడరు వాళ్ళు. చాలా అసహ్యంగా ఉంది. ఆపేసేయండి. మీ తరపున ఏమైనా మాట్లాడమంటే చెప్పండి. వాళ్ళు నా బ్రదర్లుగా భావించి చక్కగా అన్న మీరు వినండి అన్న, మీరన్న కనీసం ఆవిడ గురించి వీడియోలు మానేయండి అన్న. వాక్కును మాకు తెలుసు ఆవిడ ఎలాంటిది అనేది సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. మీ కింద కామెంట్లు చూస్తున్నారు, ఆవిడ కింద కామెంట్లు చూస్తున్నారు. మీ అందరూ ఏంటో తెలుసు జనానికి. మీ గుర్తింపు మీకే ఉంటుంది. మీరు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మీ గుర్తింపు మీకే ఉంటుందన్న. అనవసరంగా వాళ్ళు నోరు జారారని చెప్పి మీరు నోరు జారి అనవసరంగా ఇదవుతుంది. నా కోసం ఆవిడని వదిలిపెట్టేయండి అన్న, నా కోసం ప్లీజ్. ఎందుకంటే ఆ మాటలు వినలేకపోతున్నాను, చాలా అసహ్యకరంగా ఉన్నాయి. ఆవిడ మాట్లాడుతున్న దానికే చాలామంది మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కూడా చాలా వీడియోలు చేసాం. మగవాళ్ళని పట్టుకుని ఎందుకు ఇట్లా బత్తాయిలు అంటుంది, బత్తాయిలు పిండినట్టు పిండుతానంటుంది, వాళ్ళని అట్లా అంటుంది ఇట్లా అంటుంది అని చాలాసార్లు మేము ఆవిడ చెడ్డది బాగా వీడియోలు మగవాళ్ళు అంటేనే ఆవిడకి లెక్కలేదు, మనల్ని ఏం చేస్తుందని చాలామంది నాకు ఎందుకు కామెంట్లు పెట్టారు. మేడం ఎందుకు మేడం ఆవిడతో పెట్టుకోవడం, చాలా చండాలంగా వీడియోలు చేస్తుంది కదా అని చెప్పి. చేస్తుందని తెలుసు, కానీ ఒక మనిషికి కొన్ని గ్రహాలు మనకు తెలియకుండానే మనకు ప్రవేశిస్తూ ఉంటాయి. అహంకారం పూరితమైన జాతకాల ప్రభావం వల్ల జరుగుతుంటాయి. పాపం ఆవిడకి వెనకాల చెప్పేవాళ్ళు లేరు. అక్క చెల్లో తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటే చెప్తారు. అందుకని నేనే పూనుకుని ఆవిడ తరపున నేను మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నా. ఆవిడ ఏం తప్పు చేసిందో, మీరేం తప్పు చేశారో మీ ఇద్దరి వీడియోలు నేను చూడలేదు. కానీ ఇక్కడితో దీన్ని స్టాప్ చేయండి. చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి ఆడవాళ్ళని తిడుతుంటే. మగవాళ్ళని తిట్టిన దానికి మేమందరం చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరం చక్కగా వీడియోలు చేసి ఆవిడని మార్చాలని ప్రయత్నం చేసాం. ఇక నుంచి కూడా మార్చడానికే చూస్తాం. దయచేసి సోషల్ మీడియాలో మగవాళ్ళు ఆడవాళ్ళ జోలికి రావద్దు, ఆడవాళ్ళు మగవాళ్ళ జోలికి వెళ్ళద్దు. ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటారు, అంతవరకే ఉండండి తప్ప వాళ్ళ ఫోటోలు వీళ్ళు వాడుకుని తమ్మినేలుగా పెట్టి వాళ్ళ ఫోటోల్ని పబ్లిక్లోకి పెట్టి వీడు అడుక్కు తినేవాడు, వీడు ముష్టోడు, వీడు వెధవ, వీడు సన్నాసి అని చెప్పి ఆవిడ మాట్లాడటం చాలా చాలా తప్పైన విషయం. అలాంటివి చేయకుండా, అలాంటివి ఎవరు ప్రవర్తించకుండా, ఇవన్నీ చూసి నేర్చుకోకుండా చూడండి ప్లీజ్. దయచేసి ఇలాంటి వీడియోలు ఎవ్వరూ చేయొద్దు దయచేసి. ఆవిడకి కూడా తెలియపరుస్తున్నా, ఆవిడ వీడియో ఖచ్చితంగా చూస్తుంది. ఇలాగే గరికపాటి గారి గురించి కూడా ఆవిడ వచ్చి చేస్తే కామేశ్వరి గారు అదే చెప్పాం అందరికీ. అమ్మ నువ్వు విజ్ఞావంతురాలివి, పండితురాలివి, నీ పెద్ద వయసులో నువ్వు చక్కగా అందరికీ మంచిగా బోధించమ్మా. నీకు అయిపోయిన నీ శోభనం రాత్రులు, జరిగిపోయిన నీ జీవిత రాత్రులు, లేకపోతే ఎవరినో తెచ్చుకున్న మంచం పక్కన పడుకోబెట్టుకున్న రాత్రులు, ఈ చండాలంగా రాత్రులు పూట ఈ గోళ్ళు ఏంటమ్మా? కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా మీరే గుర్తుకొచ్చి మీ మాటలు గుర్తుకొస్తున్నాయి. సమాజంలో మీలాంటి పండితులు ఉంటే అవందరూ ఉపయోగపడే విధంగా ఉండాలమ్మా అని చెప్పి చాలా అవగాహన కల్పిస్తున్నాం. మాలాంటి వాళ్ళందరం చిన్న చిన్న నీటి బొట్టు లాంటి వాళ్ళం, మీరందరూ పెద్ద సముద్రం అంత వాళ్ళు. ఈవిని వదిలిపెట్టేయండి. చాలా మీరు ఆవిడని అంటుంటే ఒక్కొక్క మాట చాలా ఇదిగా ఉంది. ఆడవాళ్ళం అంతా బాధపడే విధంగా ఉంటున్నాయి. ఆవిడ మాట్లాడింది నిజంగా చాలా బాధాకరమైన విషయాలు, చాలా బాధ తెప్పించేవి. దయచేసి ఆవిడ లాంటి మనిషిని వదిలిపెట్టేయండి, బురద అనుకుని వదిలిపెట్టేయండి అన్న ప్లీజ్. చాలా చండాలం మనిషి ఆవిడ. దయచేసి ఎవరు ఫోటోలు ఎవరివి పెట్టుకుని, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ పెట్టుకుని
ఎక్కడ వీడియోలు చేసుకోమాకండి. ఎవరు ఛానల్లో వాళ్ళు కూర్చోండి సైలెంట్గా. బోర్డు వార్తలు పొద్దునుంచి బయట ఒక పక్క నుంచి ఎవ్వలో వస్తుందేమో కరోనా కంటే భయంకరం అని చెప్పి న్యూస్ల్లో భయంకరంగా చెప్తున్నారు. ఆర్థిక మాన్యం ఉంది, పిల్లలకి ఎలా చదువులు చెప్పించాలో ఏం చెప్పించాలో తెలియక ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఓ పక్క నుంచి అమెరికా నుంచి అప్పులు చేసి పంపిస్తే ఆ పిల్లలు వెనక్కి వస్తే జీవితాలు ఏంటని చెప్పి ఇన్ని రకాల సమస్యలు ఉంటే వాడు బొచ్చుగాడు, వీడు బోడిగాడు, వాడు సన్నాసి, వీడు ఇది వాడు అది ఇది పొద్దున లేచి కానీ 5-6 వీడియోలు చేసి పడేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అంటే, సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడమా? కాదు కదా. ప్లీజ్ అన్న, నా కోసం మీరు వదిలేసేయండి ఆవిడని. అసలు ఆవిడ లేదనుకోండి, ఆవిడ ఒక ఆత్మ ఏదో తిరిగి మాట్లాడుతుంది అనుకోండి, ఈ వీడియో చూసిన తర్వాత ఆవిడ కూడా మానేస్తుంది. ప్లీజ్ సత్యభామ గారు మీకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు కూడా ఇక నుంచి ఏ మగవాళ్ళ ఫోటోలు పెట్టి మీ ఛానల్లో మాట్లాడకూడదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను పెద్దరికంగా తీసుకుని ఈ రోజు నుంచి చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే లేదు, అది మీ కర్మకు వదిలేస్తున్నాను. ఆడవాళ్ళ ఫోటోలు పెట్టుకుని మగవాళ్ళు తమ్మినేలుగా పెట్టుకుని మగవాళ్ళు వీడియోలు చేయకూడదు. మగవాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఆడవాళ్ళు ఇష్టారాజ్యంగా వాడు వీడియోని కించపరిచేటట్టు మాట్లాడటాలు కానీ చేయటాలు కానీ చేయకుండా ఉండండి. ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆడవాళ్ళ విషయంలో చేయాల్సింది ఆడవాళ్ళకి. ఎందుకని పోట్లాడికి పోవాలనుకుంటే పర్సనల్ నెంబర్ తీసుకుని పోట్లాడుకోండి తప్ప మీరు చేసిన తప్పు ఇంకోళ్ళు అలా చేసుకుంటూ పోతే చాలా అసహ్యకరంగా ఉంటాయి. ఆడవాళ్ళు లిమిట్స్లో ఉండాల్సిందే. దీనికి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఇది నాకు తెలిసి చేసిన వీడియో కాదు. అందరూ పొద్దునుంచి నన్ను విసిగిస్తున్నారు ఎందుకు స్పందించమని. ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఎంత నీచమైన మాటలు మాట్లాడుతుందంటే ఆవిడ. వాళ్ళందరూ నాకు బ్రదర్స్తో తమ్మాను, నువ్వు పిచ్చి బాగుళ్ళు కానీ పిచ్చి కూతలు కానీ కూసి వీడియో చేసామనుకో నీకు మాత్రం పిచ్చి లేస్తుంది చెప్తున్నాను ముందే. నేను మీ మంచితనానికే చెప్తున్నాను. మీకోసం ఎక్కడి దాకా రమ్మంటే చెప్పండి, వస్తాను. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి గొడవలు కానీ కేసులు కానీ ఏమీ లేకుండా నేను మీకు చేసి పెట్టి వాళ్ళని మాట్లాడుకుని, మీకు వాళ్ళెవరో నాకు ఎవరో తెలియదు, అసలు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కూడా తెలియదు. మీ తరపున గొడవలు ఏమీ లేకుండా నేను సరి చేసి పెడతాను. అట్లా ఉండండి తప్ప ఆడవాళ్ళ ఫోటోలు మగవాళ్ళ ఫోటోలు ఆడవాళ్ళు పెట్టుకుని తమ్మినేలుగా పెట్టి వీడియోలు చేయడం కానీ ఇట్లాంటి చచ్చినా చేయకూడదు. మిమ్మల్ని మార్చడానికి చాలా యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చినాయి. రోజు మొత్తం మీద మీ మీద 10-15 మంది వీడియోలు చేస్తున్నారు. దేనికి మీరు మిమ్మల్ని మార్చాలని, మీ ప్రవర్తన బాగోలేదని, మీ మెంటాలిటీ బాగోలేదని, మీరు పెట్టే తమ్మినేలు బాగోలేదని. ఒకరోజు జిమ్కి వచ్చి వాకింగ్కి వచ్చి నీ ఇష్టారాజ్యంగా చెప్తావు, ఒకరోజు ఇంట్లో కూర్చొని చెప్తావు, ఒకరోజు ఎవరిని పడితే ఆడిని తిడుతూ చెప్తావు. ఎవడు సహిస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అసలు? గోవింద ఛానల్ అంటే చాలా పవిత్రమైంది. సత్యభామ అంటే ఒక బ్రాండ్ అయితే ఖచ్చితంగా ఉంది, ఇప్పుడైతే అసలు లేదు మీకు. అందుకని మీరు నా మీద ఏం కేసులు వేసుకున్నా ఏం వేసుకున్నా ఐ డోంట్ కేర్. అర్థమవుతుందా? అందుకని ఉండండి. అసలే వేణుస్వామి నోటితో ఏది చెప్పినా శనేశ్వరమే. అందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ నోర్లు అదుపులో పెట్టుకొని జైలుకి పోతారని చెప్తున్నారు. మీకేమో వాట్సాప్లో లాయర్ నోటీసులు పంపిస్తాను అది ఇదని చెప్పి ఇంకోళ్ళు ఇందాక ఎవరో వీడియో చేశారని చెప్పి కామెంట్లు పెట్టారు నాకు. అందుకని తగ్గించమ్మా, కొంచెం నోరు తగ్గించుకుని అందరినీ బత్తాయిలు గిత్తాయిలు లావుగా ఉన్నారు వాళ్ళని తోలు తీస్తా, వీళ్ళని తొక్క తీస్తా, నా దగ్గర కోట్లు ఉన్నాయి, వీడు మగాడా ఏంటి, పిచ్చుకోతలు ఏంటి, అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నువ్వు ఆడదానివేనా అసలు ఆ మాట్లాడే మాటలకి? వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. దయచేసి ఇలాంటివి ఎవరు ప్రోత్సహించకండి. ఇలా ఆవిడ చేసినప్పుడు ఆవిడ వీడియోలు చూడటం కూడా మానేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళని ఎంకరేజ్ చేసిన అవుతాం. ఒక సమాజంలో ఒక చీడ పురుగు పుడుతోంది అంటే దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతాం. నీకు గనక నిజంగా వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగితే మీరు డైరెక్ట్ ఫోన్లు ఒకళ్ళొకళ్ళు ఫోన్లు చేసుకోవడమో, వాట్సాప్ చాటింగు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకోవడమో చేయాలి తప్ప కించపరిచే విధంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడటం చేయటం నువ్వు చేస్తే వాళ్ళు పెడతారు వెంటనే నీ ఫోటో. నువ్వు అక్కడ ఫోటో పెడితే వెంటనే వాళ్ళు పెడతారు పబ్లిక్లో. నువ్వు నాకు పెట్టావు కదా పెద్ద తమిళలో, ఇంత పెద్ద మనిషిని పెట్టింది. ఈవిడ కంటే ఎవడన్నా లావుగా ఉన్నాడా? ఈవిడ మొహం కంటే ఎవడదన్నా పెద్ద మొహం ఉంటుందా? వాళ్ళైతే అడుక్కుతుంటున్నారు, కోట్లు అడుక్కు తిని సంపాదిస్తున్నారు, మీరు బొచ్చుగాడు బోగాళ్ళు అని చెప్పి తిడుతుంది కదా. మరి నీకు అన్ని కోట్ల రూపాయలు నువ్వు ఎవరి దగ్గర అడుక్కుంటే వచ్చినాయని అడుగుతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా అన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఆడవాళ్ళు ఏంటంటున్నా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆపేయండి, దయచేసి ఆపేయండి. ఇట్లాంటి చర్యలు ఆపేయండి దయచేసి ప్లీజ్. ఎవరు నన్ను తప్పుగా తీసుకోవద్దు.
దయచేసి మీ అందరి మంచితనం కోసమే చెప్పాం. ఆవిడ ఎట్లాగైనా చెడ్డదిగా వీడియోలు చేస్తుంది. ఆవిడని వదిలిపెట్టేయండి అన్న, మీరందరూ చీ అనుకుని వదిలేయండి అన్న.